నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ. నమస్కారం గురుగారు. నమస్తే మహరి ఓం శివ. గురుగారు, కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో లేదంటే కొత్త ఇల్లు కొంటున్న క్రమంలో ఖచ్చితంగా పాటించవలసిన వాస్తు నియమాలు ఏంటి? ఎస్, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, జనరల్గా ఏంటంటే మనం వాస్తు అనగానే భయపడిపోతాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, ఒకటి రెండోది ఒక వాస్తు గ్రంథాలు చదివినా కూడా కొన్ని వేల పాయింట్స్ ఉంటాయి. అంటే ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అన్నప్పుడు ఇంకే బాబు దీన్ని పాటించడం కానీ పక్క పెడతాం బెటర్ అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా సరే విపరీతమైన ప్రెషర్ పెట్టినప్పుడు ఇన్ని పాయింట్స్ చెప్పినప్పుడు పాటించడం కన్నా దాన్ని వదిలేసపోద్దు కదా అనే ధోరణే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాల వాస్తు సిద్ధాంత వాస్తు పుస్తకాలు ఉన్నా కూడా, అంటే ఎన్నో వేల పాయింట్లు దాంట్లో చెప్పబడి ఉన్నా కూడా, నేను చాలా చిన్న పుస్తకం వాస్తు సంధ్య ప్రాణాంతక వాస్తు దోషాలు అని ఓన్లీ 15 పాయింట్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ 15 పాయింట్లలో ఈ దోషాలు మన ఇంట్లో ఉండే మనం తట్టుకోలేము, మన ప్రాణాల మీదకి వస్తుంది. ఇక చిన్న చిన్న పాయింట్స్, చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కనుక మనిషి తట్టుకునే శక్తి మనిషికి ఉంది. బట్ ఈ ప్రాణాంతక వాస్తు దోషాలకి మనిషి తట్టుకునే శక్తి ఉండదు అని చెప్తాను నేను. ఓకే, అంటే ఈ ప్రాణాంతక వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి ఇంపార్టెంట్గా. ఓకే, ఈ బుక్ ఎవరికైనా పీడిఎఫ్ ఫామ్లో కావాలంటే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. ఓకే, ఇంపార్టెంట్గా ఫస్ట్ కంపాస్కి ఎన్ని డిగ్రీలు తిరుగుంది అనేది చూసుకోవాలి. అంటే కంపాస్ దిక్కుకి కరెక్ట్గా ఉందా ఇల్లు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ జియోపతిక్ వాస్తు, అంటే భూగర్భంలో ఏమన్నా శల్య దోషాలు కానీ ఇంకేదైనా దోషాలు, అంటే ఎనర్జీ లెవెల్స్ అంటారు దాన్ని సైంటిఫిక్గా. ఓకే, ఎనర్జీ ఎట్లా ఉంది, భూమిలో నుంచి వచ్చే ఎనర్జీ ఎలా ఉంది, ఓకే, ఆ ఇంట్లో ఎనర్జీ ఎలా ఉంది, కట్టుబడిలో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అయిన తర్వాత మూడోది చాలా ఇంపార్టెంట్ది, అసలు కట్టిన స్థలము చతురస్రము ఆర్ దీర్ఘ చతురస్రము లాగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఏదైనా రాంగ్ డైరెక్షన్లో పెరిగిపోవడం, ఓకే, పాజిటివ్ డైరెక్షన్లో విపరీతంగా పెరిగిపోవడం కూడా మంచిది. అంటే ఈశాన్యం పెరిగిపోయింది చాలా కలిసి వస్తుంది అనుకుంటారు కొంతమంది. విపరీతంగా పెరిగిపోవడం కూడా మంచిది కాదు. ఓకే, ఒక కొంచెం పెరగడం అనేది మంచిదే. బట్ శాస్త్రం ఏం చెప్పిందంటే, నువ్వు నివాసయోగ్యమైన స్థలము చతురస్రము ఆర్ దీర్ఘ చతురస్రము మాత్రమే అని చెప్పింది. దీర్ఘ చతురస్రం అనగానే మళ్ళీ 1:2 రేషియో దాటకూడదు. ఓకే, దీనికి కూడా సైంటిఫిక్ రీజనింగ్ చాలా క్లియర్గా మీకు వివరిస్తాను నేను. ఎప్పుడైతే మనకి ఒక సింహద్వారం నుంచి మనకి ఇంట్లోకి వచ్చే ఎనర్జీ రేస్ అనేవి ఒక సర్కిల్ ఫామ్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళేలాగా, అంటే ఒక సర్కిల్ ఎనర్జీ సర్కిల్ అనేది క్రియేట్ అవ్వాలి. అలా కాకుండా ఎప్పుడైతే 1:2 దాడిపోయింది నీ యొక్క, అంటే కొంతమంది ఉంటాయి 20/60 20/80 ఉండే ఇళ్ళు, రైలు పెట్టిలాగా ఒక గది తర్వాత ఒక గది, ఒక గది తర్వాత ఒక గది ఉంటాయి. ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఇప్పుడు ఎనర్జీ సైకిల్ అనేది ఒక సర్కిల్ ఫామ్ కాదు. అప్పుడేమవుతుంది, ఇట్లా ఇన్ఫినిటీగా అక్కడక్కడక్కడ ఎనర్జీ మొత్తం కొట్టుకుంటూ ఉంటుంది, ఎనర్జీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. బట్ ఒక సర్కిల్ ఫామ్ అనేది కాదు. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎనాలిసిస్, చాలా అద్భుతమైన వాస్తు శాస్త్రం అంటే నథింగ్ బట్ ఒక అద్భుతమైన సైన్స్. ఓకే, మరి దీని తర్వాత అంటే మనం మెయిన్ ఇంపార్టెంట్గా ఈ 3 పాయింట్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నేను రాసిన గ్రంథంలో ఆ 15 పాయింట్లు అంటే ఏంటంటే ఇంపార్టెంట్గా మెయిన్ గేటు, ఓకే, నీచ స్థానంలో ఏమైనా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ చెక్ చేసుకోండి. అంటే తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, దక్షిణాగ్నేయము, పడమర వాయువు, ఈ 4 దిక్కుల్లో పెట్టుకోవచ్చు. ఓకే, మిగతా దిక్కుల్లో ఎక్కడన్నా ఉందా అంటే మైనస్లో ఎక్కడన్నా వెళ్ళిందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత సింహద్వారం చెక్ చేసుకోండి. ఓకే, సింహద్వారం కూడా నేను చెప్పినట్టుగా సేమ్ ఇదే, ఈ 4 డైరెక్షన్స్లో మాత్రమే ఉండేలాగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి అంటే మన ఇండిపెండెంట్ హౌస్ అనుకుందాం, ఒక కారు పెట్టుకోవడానికి షెడ్డో, లేకపోతే ఒక వాచ్మెన్కి ఒక రూమో, జనరల్గా ఆగ్నేయం మూల ఖాళీ ఉందని అక్కడ వేసేస్తారు. వేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా తూర్పు హద్దుకి ఆనకుండా నిర్మించాలి. అంటే ఒక ఉపగ్రహం లాగా నిర్మించుకోవాలి. అంతేగాని తూర్పు హద్దుకి ఎప్పుడైతే ఆన చేసేసారో అక్కడ ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది. అలాగే వాయువ్యంలో, అలాగే ఈ షెడ్ కానీ, ఓకే, లేదా వాచ్మెన్ రూమ్ కానీ
కట్టినప్పుడు కూడా వాయువ్య దోషం ఏర్పడుతుంది. అంటే ఉత్తరం గోడకి టచ్ చేసేటప్పుడు వాయువ్య దోషం ఏర్పడుతుంది. అంటే ఏంటి, మన ఇంటి యొక్క ఈశాన్య మూల నుంచుంటే మన ఇంటి యొక్క ఆగ్నేయ మూల, మన ఇంటి యొక్క వాయువ్య మూల మనకు కనిపించాలి. అంటే తూర్పు హద్దు ఉత్తర హద్దు మీద ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు. ఇది క్లియర్. నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ యొక్క పొజిషన్. ఓకే, సెప్టిక్ ట్యాంక్ యొక్క పొజిషన్ ఆధునిక వాస్తు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏకదాటిగా ఘంటాపదంగా చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, తూర్పు మధ్యలో లేదా ఉత్తరం మధ్యలో మాత్రమే అని చెప్పారు. అంటే మీకు తూర్పు నిడివి ఒక 90 అడుగులు ఉందనుకుందాం ఎగ్జాంపుల్, మధ్యలో వచ్చే 30 అడుగుల్లో మాత్రమే పెట్టుకోవాలి. అక్కడే ఆ 30లో అటో ఇటో నీ ఇష్టం ఎక్కడైనా పెట్టు. మళ్ళీ దీంట్లో ఆగ్నేయం వైపు జరగద్దు, ఈశాన్యం వైపు జరగదు, ఇట్లాంటి మళ్ళీ క్వశ్చన్లు నో, అట్లాంటి అడగాల్సిన అవసరమే లేదు. ఆ మధ్యలో వచ్చే ఆ 1/3 పార్ట్లో మీరు మీ యొక్క కన్వీనియంట్ని బట్టి పెట్టుకోండి. ఓకే, అలాగే మరి సంపు యొక్క నిర్మాణం మన ఇంటి యొక్క ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో మాత్రమే వచ్చేలాగా. ఓకే, మిగతా ఏ డైరెక్షన్లో కూడా మనం నిర్మాణం లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంటి యొక్క అంటే మన యొక్క డైమెన్షన్ చెప్పాం మనం, చతురస్రం ఆరు దీర్ఘ చతురస్రం అని. కానీ కొన్ని పెరిగి తగ్గి ఉంటాయి. ఈశాన్యం కొంచెం పెరిగితే పర్వాలా, కానీ తూర్పు ఆగ్నేయం పెరగడం కానీ, దక్షిణ నైరుతి పెరగడం కానీ, పడమర నైరుతి పెరగడం కానీ, ఉత్తర వాయువు పెరగడం కానీ, ఇవన్నీ కూడా ప్రాణాంతకం అంటాం. అలాగే వీధి చూపు ఆరు వీధి సోల. చాలామంది అనుకుంటారు అంటే వీధి డైరెక్ట్గా వచ్చి మన బిల్డింగ్ తాగితేనే వీధి సోల, మధ్యలో ఇంకొక వీధి వస్తే వీధి సోల లేదనుకుంటారు. ఇదంతా రాంగ్. ఓకే, మీ ఇంటికి ఎలా వచ్చినా సరే, అంటే టీ జంక్షన్ వచ్చినా, క్రాస్ రోడ్ వచ్చినా, మీ ఇంటికి ఆ వీధి చూపు తగులుతుంటే, ఓకే, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా సరే, లేదా ఇలా క్రాస్గా వస్తే కొన్ని యూ షేప్లో అలా వచ్చినా సరే, ఎట్లా వచ్చి తగిలినా కూడా మీ ఇంటికి ఆ యొక్క వీధి సోలు ఉన్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన తూర్పు ఆగ్నేయం కానీ, దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ అండ్ ఉత్తర వాయువు, ఈ 4 డైరెక్షన్లు ఎక్కడైనా వీధి సోల తగులుతుంటే ప్రాణాంతకం అని గ్రహించండి. ఓకే, అలాగే మనకి నైరుతిలో హైయెస్ట్ పొజిషన్ అంటే టెర్రస్ మీద హైయెస్ట్ పొజిషన్ ఉందా లేదా. ఓకే, మనకి ఈశాన్యం వైపు స్లోప్ అంటే ఈశాన్యంలో చాలా తక్కువ లోతు ఉండేటి. ఇక్కడ చాలామంది మిస్కన్సెప్షన్ అంటే ఇక్కడ పల్లము అనగానే ఇక్కడంతా కూడా బరువు ఉండకూడదు, తేలిక ఉండాలని, అటువైపు హైట్ అనగానే దాన్ని బరువు అని చెప్పి ఒక కాన్సెప్ట్లో క్రియేట్ చేసుకున్నారు. అది మిస్అండర్స్టాండింగ్. అక్కడ ఎప్పుడు కూడా హైటు అండ్ పల్లము, ఎత్తు పల్లాలకు సంబంధించి మాత్రమే ఈ నియమం గ్రహించండి. ఓకే, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకుని చాలా ఇంపార్టెంట్గా. అలాగే మనకి టాయిలెట్స్ విషయంలోకి వచ్చేప్పటికీ మనకి ఆగ్నేయం నుంచి నైరుతి నుంచి వాయువ్యం వరకు కూడా ఎక్కడైనా కూడా నిర్మాణం చేసుకోవచ్చు టాయిలెట్స్. ఇంటి లోపల, ఇంటి బయట. ఇంటి బయట కట్టేటప్పుడు మనం తూర్పు హద్దు చేయకుండా కట్టాలి, ఉత్తరం హద్దు చేయకుండా కట్టాలి. అలాగే నైరుతి కార్నర్లో కట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు చూడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అంత అనుభవం ఉండదు కాబట్టి నైరుతి కార్నర్, పూర్తి కార్నర్లో కాకుండా కొంచెం పక్క కట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన అనుకోవచ్చు. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్గా. మెట్ల నిర్మాణం కూడా మనం చెప్పుకున్న ఈ ప్లస్ పొజిషన్స్లో పెట్టుకోవడం అనేది పర్ఫెక్ట్. మిగతా డైరెక్షన్లో కనుక పెట్టుకోవాల్సి వస్తే, అంటే దక్షిణాగ్నేయంలో పెట్టాల్సి వచ్చింది మంచిది, దక్షిణ నైరుతిలో పెట్టాల్సి వచ్చింది నో ప్రాబ్లం పెట్టుకోండి. బట్ దక్షిణ ఆగ్నేయంలో కూడా స్లాబ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు, ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన విషయాలు. ఓకే, ఇది మన ప్రాణాంతక వాస్తు దోషాలు చిన్న పుస్తకంలో ఈ 15 పాయింట్ల గురించి చాలా క్లియర్గా వివరించాము. ఓకే, ఎవరికైనా బుక్ కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించడం జరుగుతుంది. ఓకే, అద్భుతమైన పుస్తకం. అట్లీస్ట్ మనకి ఈ 15 పాయింట్లు దోషాలు లేకుండా ఉంటే, ఫస్ట్ నేను చెప్పిన 3 పాయింట్లు ఇంపార్టెంట్గా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క లైఫ్ సుఖమయంగా ఉంటుంది. అంటే వాస్తు అంటే ఇంకొకటి వేరే ఏం కాదు, మనిషి యొక్క మెదడు మీద ఒక ఎక్స్టర్నల్ ప్రెషర్ లేకపోవడమే వాస్తు అంటా నేను. ఓకే, అంటే మనిషి ఎప్పుడు పీస్ఫుల్గా ఉండటం, ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్, ఒక భారం లేకుండా ఉండటమే వాస్తు. ఎప్పుడైతే మన మైండ్ మీద భారం లేదో, మనం తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉంటాయి,
మనం తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉన్నప్పుడు మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎస్, చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం శివ. ఎస్, చూసారు కదండి. మరి ఇది ముఖ్యంగా మనం ఇల్లు కొనేటప్పుడు లేదా స్థలంలో ఇల్లు నిర్మించేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాస్తుకి సంబంధించిన జాగ్రత్తలు. సో చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అలాగే మీ యొక్క జాతకాన్ని లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు.